వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వస్తున్న మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్ చాలా మంది చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ సపోర్ట్ చేయండి. అయితే గైస్ మన కాంతార మూవీలో వచ్చేసి రిషబ్ శెట్టి గారు కాంతార సీక్వెల్ అయితే తీయబోతున్నారు కదా. సీక్వెల్ వచ్చేసి మనకైతే దానిలో విక్రమ్ ఉన్నాడని చెప్పేసి మూవీలో విలన్ రోజుల్లో చేయబోతున్నారు. ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ అయితే యాక్షన్ ఉండబోతుందని చెప్పేసి పార్ట్ 2కి ఇది అయితే రిషబ్ శెట్టి విక్రమ్ తోటి ఫోటో దిగి ఇద్దరి కాంబినేషన్ కాంతార 2 అయితే రాబోతుందని చెప్పేసి బయట అయితే గట్టిగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ విమర్శలు అయితే ఫుల్ స్టాప్ అయితే పడిపోయింది. కాంతార పార్ట్ 2లో వచ్చేసి మనకు రిషబ్ శెట్టి తప్ప మన విక్రమ్ గారు లేరు. ఆయనతోటి గెస్ట్ రోల్గా పోయి ఫోటో దిగింది తప్ప దానిలో అయితే ఈయన పాత్ర అయితే చేస్తలేడు. ఈ పాత్ర చేస్తే ఆయన ఖచ్చితంగా రివీల్ చేస్తారు, కానీ ఆయన అయితే ఈ సినిమాలో కాంతార 2లో అయితే లేరు. దీనిలో మనకు వేరే యాక్టర్లు ఉంటారు, వాళ్ళందరూ యాక్టర్స్ వేరే ఉంటారు. రిషబ్ శెట్టి సినిమాలో పార్ట్గా ఇది ఒక కొత్త డిఫరెంట్ జోనర్ గైస్. ఇది కొత్త డిఫరెంట్ జోనర్. ఈ జోనర్లో మొత్తం వేరే లెవెల్ అయితే ఉండబోతుంది. ఫస్ట్ పార్ట్ చూసి మీరు సింగిల్ మాత్రమే, సెకండ్ పార్ట్లో మాత్రం మూర్చపోతుంటే అని చూస్తామని చెప్పేసి రిషబ్ శెట్టి గారు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పిండ్రు. అసలు ఆ కళ్ళు అది చూసినాక మీకైతే తెలుస్తుంది మూవీలో. ఒక్కసారి వెళ్ళేసి ట్రైలర్ ఒకసారి హంబల్ ఫిలిం వాళ్ళ ట్రైలర్ ఇచ్చింది, ఒకసారి చూడండి. మనకు వాళ్ళకి అనౌన్స్మెంట్ కూడా చేసిండ్రు, ఈ మే 2025 మే వరకు అయితే రాబోతుంది మూవీ అని చెప్పేసి. మే అంటే ఇంకొక దగ్గర చాలా రోజులు అయితే మే జూన్లో అయితే రాబోతుంది అని చెప్పేసి చెప్పిండ్రు ఈ హోంబల్ ఫిలిం వాళ్ళు. ఇంకా షూటింగ్ అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా సగం షూటింగ్ కూడా కంప్లీట్ అయిందో లేదో తెలియదు, కానీ ఇంకా సగం షూటింగ్ అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా నాకు తెలిసినకి ఇంకొంచెం టైం పట్టేటట్టు ఉంది సినిమాకైతే. దీనిలో అయితే నెక్స్ట్ లెవెల్ యాక్షన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. ప్రతి యాక్టర్ కూడా చేయబోతుంది. నాకు రిషబ్ శెట్టి గారు దీని అయితే అద్దరు కొట్టే సీన్స్ అయితే మాత్రం పెట్టబోతుందని చెప్పి బయట సినిమా వరకు అయితే టాక్ అయితే వినిపిస్తుంది. దీనైతే విక్రమ్ ఎలాంటి అయితే లేదు గైస్. విక్రమ్ అయిన యాక్టర్ లేరు. దీనిలో రిషబ్ శెట్టి గారే ఉన్నారు. దీనైతే క్లారిటీ అయితే ఇచ్చేసిండు. కన్నడ ఇండస్ట్రీ అయితే చెప్పేసింది. సరేనా గైస్? ఓకే గైస్, మీకు నాకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ కొత్త వస్తుంది, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.